హైదరాబాద్ వెళ్ళి అడుక్కో అమ్మాయి అయ్యా అని ఎలా పడుకోరే. హైదరాబాద్ వెళ్ళి అడుక్కో అమ్మాయి అయ్యా అని ఎలా పడుకోరే. లైఫ్ బిందాస్ మామూలు కాదు. రామలక్ష్మణుల దాకా వెళ్తున్నావు నువ్వు. కాదు కాదు వాళ్ళది ఎక్కడ స్వర్ణ పక్కన నందికొండ పాలెం కదా. చెప్పేది ఏంటావా? ఈ బరిగొడ్లు అన్ని మేపుతున్నాడు. మంచి బరిగొడ్లు మేపి వ్యక్తి ఒక ఆయన కావాలంటే వాళ్ళకి 10 బరిగొడ్లు ఉన్నాయంట. కొత్తగా కొన్నారు పెద్దవి. కొనుక్కోవడం కాదు. నువ్వు ఉన్నావా? పాలు పిండి కల్తీ పాలు పోతావు జనాలకి. స్వచ్ఛమైన పాలు పోతావు నువ్వా? నువ్వు కాదు నువ్వు కాదు ఎవరైనా కల్తీ పాలు పోయాల్సిందే జనాలకి. కల్తీ పాలు నువ్వు పోయి అసలు నువ్వు పోయిగా నువ్వు పోయిగా అందుకే నిన్ను ఎంచుకున్నావు. నేను చెప్పా బాబాయ్ చేయను. రామలక్ష్మణుడు బర్రెలు కాడ పాలు పిండి నువ్వే మేపుకొని వాళ్ళు పాలు సగం పోయాలా. అర్థమైందా? నేను పోసేది బర్రెగొడ్లు కాడ పాలేరు పాలేరు తెలుసుగా నీకు. పాలేరు రామలక్ష్మణుడు అంటే ఏంది? సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఫైట్ మాస్టర్లు. ప్యారిషన్ కోసం ఒరిజినల్ పాలు తాగాలంట. తాగమను. తాగి ఎవడు పోతున్నాడు? అన్ని కల్తీ పోతలా. పిండుకోమను. పిండుకోవడానికి నువ్వు నీ పేరు చెప్పే మేము నెలకు ₹1,00,000. చెప్పేది ఆడికెళ్ళి మేపుతావా లేకపోతే అవసరం లేదు. నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. చెప్పేది అంటావా? వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి బాగా మేపడం ఉన్నాడు కదా. మా ఫామ్ హౌస్ లోకి వచ్చి మేపుకోమను, లేదా ఆయన బర్రెలతో కలుపుకొని మేపుకొని పొద్దున్నే పాలు లారీ వస్తుంది పిండి పంపించాలా. నాకు అవసరమా? అవసరం వాళ్ళకి పాలు పిండి పంపించాలి. ఈ బరుగోడ్లతో 10 బరుగోడ్లు యాడ్ చేస్తే నాకు అవసరం. డమ్మీ బర్రెలు ఉన్నవేంది అయ్యి. చెప్పేది నీకు బరుగోడ్లకు సంబంధించిన పెట్టుబడులు మొత్తం ఆలియే. నీ బర్రె కూడా పెట్టుకో. నాకు అవసరం లేదు అంటే నువ్వు వాళ్ళకి ఎదురు చెప్తావు. నువ్వు వాళ్ళకి ఎదురు చెప్పేది నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను తీసుకొచ్చా జీత కూడా లేకుండా చెప్పేది చెప్పేది ఊరు మొత్తం చెప్పారు. ఆయన బరిగొడ్ల కోసం ఫ్యాన్ వేస్తాడు, ఆయన మంచోడు అని చెప్పి. ఫ్యానాలు గినాలు ఇరిలే పోయి ఇప్పుడు ఏందంట రావంటావా? రానని చెప్పారు. బరిగొడ్లు తోలుకు రమ్మంటావా? అవసరం లేదు. అవసరం లేదు. బైరిందా కొడతా ఏంది అవసరం? బరిగొడ్లు మేపితే ఏమైంది నీకు? ₹1,00,000 డబ్బులు ఇస్తున్నారు. పాలు అమ్ముకో, ఒక్కొక్కటి 10 లీటర్లు పాలు ఇస్తుంది. 30 లీటర్లు పంపి రోజుకి. మంచి లైఫ్ వచ్చింది నీకు. ఏంది వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్ రావాల్సి లేకపోతే ఫామ్ హౌస్ ఇస్తారు. స్విమ్మింగ్ పూల్ ఉంటది అక్కడ. బరిగొడ్లు బాగా తోమిన తర్వాత నీళ్ళ కూడా మనకు వెళ్ళి స్విమ్మింగ్ పూల్. అర్థమైంది నీకు? చర్మం తెల్లగొచ్చింది. నేను మాట్లాడాను. రాపోతే మాత్రం ఉంది చదువుతానక. రానంటే ఏంది? నీకు ఏమొచ్చింది ఇప్పుడు? ఏమొచ్చింది? బాగా కష్టపడే వ్యక్తి ఉంటే ఆయన పేరు చెప్పంటే నీ పేరు చెప్పారు. అర్థమైందా? ఫస్ట్ కష్టపడిన వాళ్ళగా నేను పాలు పిండి వాళ్ళకి ఇస్తానని చెప్పాను. పాలు పిండి పెడతా. నువ్వు రోజు పాలు పెడతాను ఇంటికాడ. నేను పెట్టినాను. ఆగని చెప్పినప్పుడు మర్యాదగా నీకు మర్యాద నువ్వు మర్యాద ఏంది? అసలు నీకు ఇంత అవకాశం వచ్చింది. వస్తుంది బర్రెలు కాయలు నువ్వా? పిండు నేను కాస్తానా? చూపిస్తా నీకు. ఇద్దరు అల్లప్ప ఇద్దరు అల్లప్ప 50 చూసిందప్ప. ఏంది మాట్లాడతాను? ఏంది వచ్చింది అవకాశం వచ్చిందా?
నువ్వు ఇప్పుడు వెళ్ళామంటే చదువు ఇంకో వదిలేదు లేదక నీకేం మర్యాదగా నీకు బరిగొడ్లు తోలుకొచ్చి ఇంటికాడ కట్టేస్తాం మేము అవసరం అయితే షెడ్ వేపిస్తాం ఇంటికాడ అవసరం లేదు నీ బరిగొడ్లు అమ్మేసి ఎంత ఎంత నీకు చెప్పాలా బర్రెలు చెప్పాలా వస్తే అమ్ముకో అమ్ముకో ఆగు చదువు నీ 10 బర్రెలతో సమానం ఒక బర్రె ఎన్ని ఇచ్చింది ఈ బర్రె ఎన్ని నీ చెప్పాలా నా చెప్పాలి నీ చెప్పాలి బరిగొడ్లు మిషన్ తో పాలు పెండాలి నువ్వు చేత పెండొద్దు వెళ్ళావంటే ఇప్పుడు మాత్రం చదువుతున్నా బాబాయ్ నేను కోపం తెప్పి చదువుతులేక బాబాయ్కి కానీ మాట్లాడించే కత్తి కొట్టారు నీకు మర్యాద చేస్తాను నీకు ఇంతలో మామూలు కొట్టుకున్నవాడికి బర్రె కొట్టుగా ఏమంటే ఏమైంది నీకు వాళ్ళ బరిగొడ్లు నీ బరిగొడ్లుగా చెవులాగా లేకుండా చేత చదువుతున్నారు రేపు పొద్దున మొత్తం 5 ఏళ్ళకి అమ్మేస్తా ఒక బర్రెని ఎత్తుకెళ్ళి కమేళ్ళు 5 ఏళ్ళకి అమ్ముతా అమ్మురా అనుకో మర్యాద కాగు సమాధానం చెప్పి ఈ రోజు నేను అగ్రిమెంట్ తీసుకున్నా నేను చేపిస్తానని చెప్పి అగ్రిమెంట్ తీసుకున్నా నేను తీసుకుంటే జీతానుకుండు లేక కాలేరు పని చేయాలి నాకు అవసరం లేదు రోజు చేసే పని ఏంది ఇంటికాడ నా ఇష్టం వచ్చిన పని చేసేది సాఫ్ట్వేర్ టైపింగ్ ఏమన్నది ఏంది నాకు అవసరం లేదు ఆ టైపింగ్ నువ్వు వేసుకో మేనేజర్ కొట్టేస్తా చదువుతాను వాళ్ళు తీసుకొచ్చి ఎంత కొడతారా నేను వాళ్ళు చెప్పానా నేను వాళ్ళు చెప్పానా అవును వాళ్ళు నువ్వు చేసే పని ఏంది పేర్లు తీసేడిగా పాలు పెడతాంగా నీళ్ళు పెడతాంగా నా బరిగొడ్డు పిండుకుంటాను నీ వాళ్ళ బరిగొడ్డు పెడతానని బరిగొడ్డు లేకపోతే ఏం చేస్తా నా బరిగొడ్డు లేకపోతే ఇంటికాడ కూకుంటా మొహం మీద కొడితే పొల్లు మొత్తం 32 పడతా కింద దేవుడి నాయా ఎందుకు పని చేయమంటే చేయనప్పుడు ఏం చేస్తారు నీ పని చేస్తానని చెప్పానా నీ పని చేస్తానని చెప్పానా యాదవా నీ పని చేస్తానని చెప్పానా నువ్వు ఫామ్ హౌస్ కట్టేస్తా బాబు తెప్పి చదువుతానా అలా 5 రౌండ్ ఫోన్ చేశారు వాళ్ళ పిఏకి ఫోన్ చేసి అయ్యా ఇట్ట పలానా ఆయన ఉన్నామంట కదా 30 సార్లు నాకు ఫోన్ చేశాడు అర్థమైంది వాళ్ళ హైదరాబాద్ దాకా వెళ్ళాలి పాలు హైదరాబాద్ దాకా నీ తెలంగాణ దాకా వెళ్ళుకో నీ పాలు నీ ఇష్టం నీ నెత్తి మీద ఊరెక్కో పో నన్ను పౌడర్ పాలు ఎక్కువైపోయింది తెలుసా నీకు ఆ విషయం నువ్వు పిండుకొని ఎత్తుకెళ్ళు నువ్వు పిండుకొని ఎత్తుకెళ్ళరా పాలు లేవు పౌడర్ కలుపుతారు హైదరాబాద్ లో పాలు పౌడర్ కలిపితే నువ్వు నీళ్ళు కలిపి సరిపోద్ది ఏంది బరిగొడ్లతో 10 బరిగొడ్లు మేపతాక ఏమైంది నీకు నేను మేపనని చెప్పానుగా నేను మేప రాగమా నీకు రోగమా నీకు జబ్బా నీకు గుణమా కాదు నీకు రోగం ఎండాకాలం మేపనాగా వద్దన్నాగా రేపు పొద్దున 6 గంటలు బరిగొడ్లు చూసుకొని తోలుకొచ్చి కట్టేసుకోవాలి ఎముకలన్నీ ఇరిగిపోయిందా కొట్టిస్తా చదువుతున్నా నువ్వు ఎల్లమాగా ఇప్పుడు ఏం చెప్పండి నన్ను ఏం చెప్పాలి చెరువులో పెట్టి దూకు సావు ఏం చేయమంటావు ఏం చెప్పమంటా రావా వస్తావా చెప్పు రావుగా సరే నువ్వు మాట చదువుతాను వస్తానని చెప్పి నాకు 2 లక్షలు తీసుకున్నాను ఇచ్చిన అడ్వాన్స్ ఎవడికిచ్చా చదువుతా ఎవడికిచ్చా నాకు ఇచ్చావా నాకు ఇచ్చావు 2 లక్షలు దొంగ తెచ్చుకొని దాపెట్టుకొని తిని ఎవడు నువ్వు వస్తే డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తా నువ్వు తిన్నావు చదువుతా ఎవడు ఇస్తా నువ్వు దింకు డబ్బులు 2 లక్షలు దింగి నువ్వు దాపెట్టుకొని నా మీద చేస్తాను ఉంటారా ఏదో ముండా కూడా సిగ్గులేదంటారు నీకు సిగ్గుందా నాకెందుకు సిగ్గు బర్రెలు మేపుకోమంటే అవసరమా నీ బరిగొడ్డు మేపాలని అవసరమా ఏమైంది వాళ్ళు ఏం చెప్పారంటే అవసరం ఎకరం పొలంలో ఒక షెడ్ వేపిస్తామయ్యా దాంట్లో షెడ్లో కూకొని కోతిలాగుండు కోతిలాగా తిర్రా నీకు చెప్పేది అర్థమైంది అసలు ఎకరంలో షెడ్ వేపిస్తే వాళ్ళు కొట్టు మేపుకుంటా నువ్వు కోతిలాగా చూడు తిరగతావు వాళ్ళు మేపుతాను కాదు నువ్వేం చేస్తా నాకేం పని ఏం చేస్తా నాకే పని నేను వస్తానికి నాకే పని నేను వస్తాను రావా నేను రాను రావుగా రాను రేపు పొద్దున ఒక్క బర్రె అన్న మిగులుతుంది నీకు బర్రె
బర్రె కొట్టు అన్నమాట బర్రె కొట్టు అన్నమాట బర్రె ఉంటాయి బర్రెలు ఉంటాయి మర్యాద నీకు మర్యాద చేసుకోరా రావా రాను రావుగా రాను రాకపోతే ఏం చేస్తావు చేసుకో 6 గంటలకు వ్యాన్ వస్తుంది చూసుకెళ్ళి పో యాన్ వస్తే నువ్వు ఎక్కి ఊరేగు నేను ఇగో 6 గంటలకు వస్తా నేను రెడీ అయ్యి ఏంటి వస్తా పేడ మహోడా నీళ్ళు పోసుకొని ఉండు 6 గంటల కాలం నువ్వు కోతి మొహం దేనికి వస్తా దేనికి వస్తా యాన్ వేసుకొని వస్తా నువ్వు యాన్ వేసుకొని ఏం చేస్తారు తిరిగే యాదవా నీకేం తెలిసింది బరిగొడ్డు కొనాలంటే నేను రావాలంటే నువ్వు ఆడుంటావా ఇంటికి ఉంటావా నేను అక్కడ ఉంటే నీకేం పని రా ఫామ్ హౌస్ లో నీకే చేస్తుంది కావాలంటే ఒక ఆడ మనిషి కూడా పెట్టిస్తాం నాకు ఆడ మనిషి పోరా నువ్వు నాకు ఆడ మనిషి అవసరమా ఆడ మనిషితో పడా అవసరమా నాకు అవసరమా ఇవన్నీ ఏది నువ్వు తినేది నేనేమన్నా చేతుకోండి అనుకున్నావు ఆ దగ్గర నీ దగ్గర ఉండటానికి ఎక్కడికే 30 ఎకరాల పొలంలో వెంచు రేపిస్తారు నీ నెత్తి మీద కొట్టుకో సరిపోద్ది నీ నెత్తి మీద కొబ్బరికాయ కొడితే నీ నెత్తి మీద కొట్టుకో యాదవా ఈ కంట ఏదో బరికొట్టు మేపాలంటే ఏంద్ర నీ నేను మేపేది నెత్తి మీద అసలు వెళ్తా సాయంత్రం నేను అలా చదువుతా ఇంటికి వెళ్తారా సాయంత్రం చెప్పి అది మొత్తం తీసుకెళ్ళి ఫామ్ హౌస్ కట్టేస్తా ఏ ఫామ్ హౌస్ లో ఏడకొస్తా నువ్వు అసలు నీ బరిగొడ్డు లేకపోతే ఏడకొస్తా నువ్వు నా బరిగొడ్డు లేకపోతే నిన్ను ఎతికెత్తి చంపుతా నేను కానొస్తా ఇక నేను వెళ్ళిపోతా హైదరాబాద్ ఎతికెత్తి చంపుతా నేను హైదరాబాద్ వెళ్ళిపోతా హైదరాబాద్ వెళ్ళి అడుక్కో అమ్మాయి అయ్యా అని ఎలా పడుకోరే హైదరాబాద్ వెళ్ళి అడుక్కో అమ్మాయి అయ్యా అని ఎలా పడుకోరే ఏంది నీతో మాట్లాడేంద్రా అడుక్కోకుంటారు